హలో అండి, నమస్కారం. నిన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఒక చిన్న పోస్ట్ పెట్టానండి. ఏంటి అంటే, నాగబాబు గారు అంత సజావుగా జరిగిపోయి దిగ్విజయంగా మారినటువంటి పిఠాపురం సభలో మీరు పవన్ కళ్యాణ్ గెలవడానికి రెండే రెండు. ఒకటి ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు, రెండవది పిఠాపురం ప్రజలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి జన సైనికులు, ఆ నుంచి ఫ్యాన్స్ అని చెప్పారు. ఓకే, నేను దానికి ఏం చెప్పాను, ఇంతకు ముందు కూడా గెలిచారు కదా, పాపం రెండు దిక్కులో ఓడిపోయారు. సో అప్పుడు కూడా ఫ్యాన్స్ ఓటర్స్ అందరూ ఉన్నారు కదా అనే దాని గురించి చెప్పాను. తప్పేదైనా అది ఎందుకు సార్ అలా మాట్లాడడం ఎందుకండి? సజావుగా జరిగిపోతున్న ఇదిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గెలవడానికి మీరందరూ దోహదపడ్డారని చెప్పి ఒక మాట అనేస్తే అయిపోతుంది. దానికి పర్టికులర్గా తీసుకుని ఒక పర్సన్ ఏదో దిద్దినట్టు చెప్పడం ఎందుకండి? ఇంత మధ్యలో అంటే మనమే కోట్లాడుకుంటే ఎట్లా బాగోదు కదా అని చెప్పేసి ఒక మాట నేను ఈ వీడియో పెట్టడం జరిగింది. దానికి చాలామంది ఇది చేశారనమాట. నేను మాట్లాడిన దాంట్లో తప్పుందా? తప్పేం లేదు కదా. ఎందుకు అనంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎవరు లేకుండా, ప్రజల ఆమోదం లేకుండా ఏ నాయకుడు రాడు, ఎవరు ముఖ్యమంత్రి కారు. ప్రజల యొక్క ఆమోదం ఉంటేనే ఎవరి యొక్క స్థితిగతులైనా మారాలంటే అది ప్రజల చేతుల్లోనే ఉంది. కాబట్టి అది వాస్తవాలు అనమాట. ఎవరో ఒక్క పర్సన్ వల్ల ఏది కాదు. ఇప్పుడు ఎవరో ఒక్క పర్సన్ వల్ల ఇది చేయకపోతే నేనేం చెప్పాను, అందులో వర్మగారి పాత్ర కూడా ఉంది అని చెప్పా. అందరు కలిసి చేస్తేనే కదా ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రజలు ఇంతకు ముందున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో అసంతృప్తిగా ఉన్నారు కాబట్టి, కొన్ని ఇబ్బందులు కొంతమంది పడ్డారు కాబట్టి, అలాంటి పరిపాలించి రాష్ట్రమే అభివృద్ధి చెందలేదు కాబట్టి, ఇలాంటి సమర్థుల చేతుల్లో ఉంటే దట్ నరేంద్ర మోడీ గారు ఏంటో ప్రజలకు తెలుసు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి వ్యక్తి అనేది, ఎంత ఉన్నతమైన వ్యక్తి అనేది, ధనాన్ని దాచుకునే వ్యక్తి కాదు, ప్రజలకు పంచే వ్యక్తి. ఆయన సొంత డబ్బునే పంచాడు అంటే రేపు ఒక మంచి హోదా ఇస్తే మనల్ని చాలా బాగా చూసుకుంటాడని ప్రజలు నమ్మారు కాబట్టి ఆయన్ని ఇది చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ 40 years నుంచి పార్టీ ఉంది, ఆయన గురించి తెలుసు ఆల్రెడీ. సీఎం ఇప్పుడే కొత్త ఏం కాదు, చాలాసార్లు సీఎం అయ్యారు. కాబట్టి ఇలాంటి ముగ్గురు అలయన్స్ ఏదైతే పార్టీ జరిగిందో కూటమి ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ప్రజలందరూ ఆలోచించారు కాబట్టి ఓట్లు వేశారు, ఈరోజు గెలిచారు. ఇది వాస్తవం. ఇది ఒక్క పర్సన్నే పట్టుకొని ఆ విధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పి నాకు అనిపించి నేను ఆ వీడియో పెట్టాను. సో దానికి పెద్ద ఇదైపోతుంది అదైపోతుందని ఎందుకు అలాంటి కామెంట్స్ పెడుతున్నా నాకైతే అర్థం కావడం లేదు. సో మనం ఇలా ఇప్పుడు ఏదైతే ముందుకు వెళ్తూ ఉందో, రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు వెళ్తూ ఉందో అలాగే ఉండాలి తప్పితే, మనం మాట్లాడే ఒక్క పాయింట్ వల్ల ఇప్పుడు ఎన్ని డిబేట్లు జరుగుతున్నాయి చూడండి. వర్మ గారు ఈ విధంగా ఎమ్మెల్సీ ఇవ్వలేదు, ఏంటేంటో ఎందుకు సజావుగా జరిగిపోతున్నప్పుడు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలని చెప్పేసి నేను నాగబాబు గారిని అనడం జరిగింది. అట్ ది సేమ్ టైం తప్పేదన్నా మాట్లాడితే క్షమించడం కూడా జరిగింది. ఎందుకంటే నాకు అలా అనిపించింది, అది మాట్లాడుకుంటా ఉంటే బాగుండేది కదా సార్ అని నాకు అనిపించింది కాబట్టి మాట్లాడాను. కాబట్టి ఎవరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. బాయ్.